చెప్తా. సో భోజనం చేసేటప్పుడు వండేటప్పుడు పొరపాటును కూడా ముందు రోజు రాత్రి ధరించిన వస్తువులతో అన్నారు ఆహార పదార్థాలు తయారు చేయకండి. ఎందుకంటే ముందు రోజు ధరించిన వస్త్రాలతో మీరు తయారు చేస్తే దాని నుంచి ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఆహార పదార్థాలకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అనారోగ్యాన్ని మీరు పంచిపెట్టిన వాళ్ళు అవుతారు. అన్ని పనులు అయిపోయి స్నానం చేద్దాంలే, సహజంగా మనసు అలా అంటూ ఉంటుంది. కానీ హృదయం ఏం చెబుతుంది, బుద్ధి ఏం చెబుతుంది, అమ్మా తల్లి నువ్వు 4:30-5 ఏమ్మా నీ కాలకృత్యాలు తీసుకుని నువ్వు స్నానం చేసి మిగతా వాళ్ళందరినీ తయారు చేయాలి, ముందు నువ్వు తయారవ్వాలి, నువ్వు గృహలక్ష్మివి అని చెప్తుంది వేదం. ఆ గృహలక్ష్మి లేని కారణంగానే ఇదిగో ఇటువంటి నిశ్చితార్థం రోజు యాక్సిడెంట్ చేసేవాడు తయారయ్యారు. వాళ్ళ రాక్షసులు అనమాట, వాళ్ళు శూర్పణఖ వారసులు, వాళ్ళు మనుషులుగా మనం లెక్కేయకూడదు మనం. ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు ఏం చెప్పింది వేదం? హరినామస్మరణ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు చేస్తున్నప్పటికీ కూడా ఈ మంత్రం చెప్పి భోజనం చేయమని చెప్పింది వేదం. హిందుత్వం. సహనావతు కలిసి ఉందాం, సహనౌ భునక్తు కలిసి తిందాం, సహవీర్యం కరవావహై కలిసి వీరత్వ లక్షణాల గురించి మనం ఆలోచిద్దాం, తేజస్విన అవధీతమస్తు తేజస్విని ఆవహింపజేసుకుందాం, మా విద్విషావహై మన మధ్యలో ద్వేషం వద్దు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం. ఆ అర్థాన్ని స్ఫురింపు చేసుకుంటూ మనం భోజనం చేయాలి. లేకపోతే కొంతమంది అహం వైశ్వానరో చెప్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. సర్వభూతాల్లో ఉండే చైతన్య స్వరూపాన్ని నేనే అని చెప్తూ వైశ్వానరుడు అనే రూపంలో నేను ఉన్నాను. ప్రాణులు భుజించిన ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, లేహ్య పదార్థాలు, భోజ్య పదార్థాలు అన్నీ కూడా నేను పచనం చేస్తున్నాను. పచనం చేసి నేను జీర్ణశక్తిని ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్తున్నాడు గీతాచార్యుడు. అంటే ఏంటి దాని అర్థం? మనం ఏదైనా మధ్యాహ్నం భోజనం చేసాము, దాంట్లో కూర, పప్పు, లేకపోతే రసం, సాంబారు, మజ్జిగ, పచ్చడి అన్నీ ఉన్నాయి, అన్నం ఉన్నాయి, మనం లోపలికి తీసుకున్నాము, మనకి శక్తిని వస్తుంది. అదే ఒక బాక్స్లో మూత పెట్టేసి మళ్ళీ రాత్రి తెరిస్తే ఏమవుతుంది? వాసన వస్తుంది. ఎందుకు? ఆ టిఫిన్ బాక్స్లో వైశ్వానరుడు అనే అగ్ని లేడు, కానీ మన శరీరంలో వైశ్వానరుడు అనే అగ్ని ఉన్నాడు. అందుకని జీర్ణశక్తి అయ్యి మనకి శక్తి వస్తాం. సో అందుకని కృతజ్ఞతాపూర్వకంగా శ్లోకం చెప్పి భోజనం చేయాలి. మరి సాయంత్రం లైట్లు వేసిన వెంటనే ముద్రెట్టుకోమంటారు హిందుత్వం. ఏం చెప్పింది? జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుని, ఏంటి సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవాలని ఏం చెప్పింది? దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపే సాచితే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని ఆ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుని దీపాన్ని ఆరాధించి, ఇప్పటివరకు మేము వెలుతుల్లో ఉన్నాము, ఇదివరకు చీకటి కదా, లైట్లు అవన్నీ కాదు, ఆ చీకటిలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దీపం ద్వారా మాకు లోపలికి చీకటిని తొలగించే ఏమని చెప్పి ప్రార్థిస్తూ మనం లోపలికి వెళ్తాం. మరి రాత్రి పడుకోబోయేటప్పుడు ఏం చెప్పింది? రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యస్మరేత్ నిత్యం దుస్వప్నం తస్య నశ్యతే. రాముడు స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు వైనతేయుడు గరుత్మంతుడు. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం భీముడు. వీళ్ళందరినీ తలుచుకుని నిద్రపోయి, ఎందుకు నిద్రపోవాలి? వీళ్ళందరినీ తలుచుకుని దుస్వప్నం తస్య నశ్యతే, పీడకలలు రాకుండా వాళ్ళందరూ స్మరించి పడుకోవాలట. ఇవన్నీ చేస్తే హిందువులు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, హిందువులు ఎంతమంది ఉన్నాం? కొంచెం చూసుకోవాలండి, కొంచెం బాగా చూసుకోండి, రోజు చూసుకోండి, అనుక్షణం చూసుకోండి. మన 18 పురాణాలు, ఉపనిషత్తులు, 108 షడ్దర్శనాలు అన్నీ చెప్పేది ఏంటంటే నిన్ను నువ్వు చూసుకోవయ్యా మహాప్రభో అని చెబుతున్నాయి. అంతర్ముఖుడు కా అని చెబుతున్నాయి. పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు వీళ్ళందరి యొక్క కృషి ఏంటంటే ఈ మానవులు అనేబడే వాళ్ళని మానవులుగా తీర్చిదిద్దును. మనందరం మానవులమేనా? నిజమేనా? ఒప్పుకోవచ్చా?
లేదు లేదు, మా హిందువులు ఎవరో చెప్పేప్పుడు మానవులు ఎవరో చెప్తున్నాను నేను. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మనీషిణాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. భర్తృహరి చెప్పారు, మనసులో ఏదైతే అనుకుంటామో అదే మాటల్లో చెప్పేవాళ్ళు, ఏదైతే మాటల్లో చెప్పామో అదే చేతల్లో చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే మనుషులు అని పిలవడానికి అర్హులు. మనస్యన్యత్ మనసులో ఒకటి, వచస్యన్యత్ మాటల్లో ఇంకోటి, కర్మణ్యన్యత్ చేతల్లో మరొకటి చేసేవాడు దురాత్ములు, వాడు మనుషులు కాదు మహాప్రభువు అన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎంతమంది ఉన్నాం? కొంచెం చూసుకోవాలండి. ఉత్తుగా సత్సంగాన్ని లేట్గా వచ్చాడంటే వాట్సాప్ మెసేజ్ చూడలేదు, ఉత్తే అబద్ధం అది. వాట్సాప్ మెసేజ్ చూస్తాడు, బయట ఇక్కడ ఎక్కడో ఏ పిజ్జా కార్నర్కి వెళ్తాడు, సత్సంగాన్ని లేట్గా వస్తాడు. పుట్టి పుణ్యాన్ని అబద్ధం అనమాట. 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చే మానవ జన్మ ఏదైతే ఉందో, మన యొక్క పూర్వీకుల అదృష్టం కొద్దీ, మన పూర్వజన్మ సుకృతం కొద్దీ మనకు లభించేసింది. అందులో హిందూ ధర్మం, మన హిందుత్వంలో, మన పుణ్యభూమిలో, ధర్మభూమిలో, కర్మభూమిలో, యోగ భూమిలో, జ్ఞాన భూమిలో, ఆధ్యాత్మిక భూమిలో మనకి జన్మ లభించింది. కానీ ఆ జన్మని సార్థకమనర్చుకోవడం ఎలాగా, పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం ఎలాగా, మనం నిరంతరం సాధన చేస్తూ ఉండవచ్చు. మానవులుగా మనం ఆధార్ కార్డుల్లో, రేషన్ కార్డుల్లో ఉంటే సరిపోదు, భూమిపైన మానవుడిగా మనం జీవించాలి. అందుకని మనం అభయ హిందూ సేనలో కార్యకర్తలుగా పనిచేయాలి. ఉపన్యాసాలు హాట్గా నేను చెప్పడం, ఆయన చెప్పడం, ఏం చెప్పడం, ఏ వెళ్ళిపోవడం కాదు. మీరు కూడా మాకన్నా బాగా చెప్తారు, ఈయనైతే ఇంకా చాలా ఎక్కువ చెప్తారు. అంటే శృంగేరి వారి యొక్క శిక్షణలో ఉన్నారు కాబట్టి. కానీ ఏంటి, లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మనం సంఘటితాత్మకంగా వెళ్ళాలి. అందుకని మీరందరూ కలిసి ఏం నిర్ణయం చేస్తారో చూడండి. 80 డివిజన్లను కూడా 80 అభయ హిందూ సేన సమితులు ఉంటారు. ఒక్కొక్క సమితిలో 9 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళని చేత రిజిస్ట్రేషన్ చేయించాలి. వాళ్ళందరూ ఆ రోజు కార్యక్రమానికి రావాలి. ఈరోజు ఈ విషయాలు చెప్పడానికి అవకాశం స్వామీజీకి ఆ రోజు వరకు ధన్యవాదాలు తెలుసు. 25 రోజులు టైం ఉంది, 25 డేస్. 25 రోజుల్లో మనం ఏం చేసినా చెయ్యాలి. జన సమీకరణ అంటే ఏదో ఒక హిందూ సమ్మేళనానికి తీసుకొచ్చేట్టుగా కాకుండా, మాకున్న ఆలోచన ఏమిటంటే క్వాలిటీ పీపుల్ వినేవాళ్ళు ముందుగానే ఎన్రోల్ అవ్వాలి. నేను ఇందాక మన వాడొకడు నేను షేర్ చేస్తే పిలిచేయాలి, అది చెయ్యాలి. అలా చేస్తేనే ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది. అందుకని ఫామ్స్ అది గూగుల్ ఫామ్ వర్క్ చేయాలి. ఇంతమంది వస్తున్నారని మనకి 20వ తారీఖు తెలుసుకోవాలి. అప్పుడు మన ఏర్పాట్లు అవి మనం సవ్యంగా చేయగలుగుతాం. వండిన పదార్థం వ్యర్థం కాకుండా ఉంటుంది, కొంతమంది తక్కువ అయిపోకుండా ఉంటుంది, వ్యవస్థీకృతం. ఇది ఫాలో అవ్వాలి. మరి ఎవరిని పిలుద్దాము అనేది మీరు ఆలోచన చేయండి. కుటుంబాల సమేతంగా రావడానికి, తీసుకురావడానికి, తీసుకురావడం 2 జరగాలి. వేరే మొత్తం 2 రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా చెప్తున్నాం. తిరుపతి నుంచి ఎవరు బుక్ చేసుకున్నారు, రాజమండ్రి నుంచి ఎవరు టికెట్ బుక్ చేసుకున్నారు. 27 పొద్దున కొందరు, 28 పొద్దున కొందరు వస్తున్నారు. సో మనం లోకల్గా ఈ 6 జిల్లాల నుంచి జిల్లాకు 200 వేసుకున్నా అదే టౌన్ కనీసం 500 ఉండాలండి మినిమం. ఎందుకంటే 50 డివిజన్లు కదా అనుకుంటే, డివిజన్ నుంచి 10 మంది ఆల్రెడీ వాళ్ళు అభయ హిందూ సేన సమితిలో ఉండి వస్తే ఎక్కువ ఉపయోగం, వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా బాగుంటుంది. చూడండి ఎవరెవరు ఏం చేయగలరు, ఏం చేద్దాం, మీరు కూడా సలహా ఇవ్వండి, మీరు కూడా మాట్లాడండి.
ఇలా చేద్దామని చెప్పండి. అలాగే మీ అందరికీ ఒక సలహా, నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు లాస్ట్ టైం మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చైతు, వాళ్ళ భార్య, మరి నలుగురు ఉన్నారు. మీరు 4 జట్లు ఉన్నారు అనుకోండి. అది ప్రయత్నం చేయండి. ఓకే, మనందరం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రశాంతతని భగ్నం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ప్యారిస్ని ఏమని పిలుస్తారు? భూమిపై స్వర్గం అని పిలుస్తారు. మా పెద్ద స్వామి వారు అన్నారు, ఇఫ్ ఏ కామన్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా he comes to Paris, he thoughts revealed by seeing this, and he thought it's heaven అన్నారు. ఆ హెవెన్ వన్ డేలో హెల్ప్ చేసేసాడు, మనకు తగిలించేది. కాబట్టి ఆ స్థితి మనకు కూడా వచ్చే పరిస్థితి రాకుండా పుణ్యాత్ములు పైన ఉన్నారు కాబట్టి కాపాడుతున్నారు. మనందరం బాధ్యతాయుతంగా నేను ఏం చేయగలను, ఇదొక్కటి ఇక్కడ రాసుకున్నాను. వాట్ ఐ కెన్ డూ అని ఆలోచన చేయించాలి. ఇదొక్కటి చేస్తే చాలు. మీ ఏరియాలో మీ ఇంట్లో ఒక చిన్న సమావేశం పెడితే స్వామీజీ వస్తారు. ఆ 10 మందికి 20 మందికి ఒక డివిజన్ కానీ ఆల్రెడీ మా డివిజన్ లో పిలిపిస్తాను. మీది మండలాలను రాసుకోండి. కలుపుకుని అందరూ పిలిపించారు. ఎప్పుడైనా డేట్ పిలిపించారు. పిలిచి అందరితో మాట్లాడినాం. యాక్చువల్లీ ఈరోజు మాట్లాడదాం అనుకున్నాం. గురువారిని పిలిచి టైము తీసుకున్నాం. టచ్ లోకి వస్తారు. మీ ఆలోచన మీ పేరు చెప్పండి. విష్ణు అంట. విష్ణు నెంబర్ చెప్పండి. మీరు అప్పటికే మేము గురుగారు వస్తున్నారని స్ప్రెడ్ అయిపోయింది. దాదాపుగా జనాలు 10 రాష్ట్రాలు ప్రోగ్రాము 200-300 పెడుతుంది. హిందూ సమాధానం చేసి వృధా అయిపోయింది. మీరు అప్పటికే టైం అయిపోయింది అన్న, టైం కాలేదు ఎవరికో ఇచ్చేసి మీరు వేరే వాళ్ళు ఇప్పుడు అలా కాదు. అంటే మేము అక్కడ కమిటీ అనుకోకుండా ఇప్పుడు దీని ఆబ్జెక్టివ్ అర్థమైందండి. హిందూ సమ్మేళనం ఏంటంటే అది వార్డు మండల స్థాయిలో జరిగే చిన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తారు వాళ్ళు. ఇక్కడ జనాన్ని పోగేయడం కాదు, ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు వినండి సార్, 2 నిమిషాలు వినండి సార్. దాన్ని దీన్ని పోల్చకండి సార్. అది ఆ మండలంలో ఆ రాత్రి పూట జరిగే గంట అంతే. అక్కడ 1 గంట పోగేయమన్నారు జనాల్ని. అక్కడ వాళ్ళే బయట నుంచి ఎవరు లేరు అది హిందూ సమ్మేళనాన్ని. సో అదొక ఆబ్జెక్టివ్ తో పెట్టారు, అది వేరే ఆలోచన. ఇది సంస్థ, మీకు అర్థమవుతుంది. హిందూ సమ్మేళనం సంస్థ కాదు. అదే దాన్ని అలా జనాలు పోగేయడం కాదు, ఇది మీటింగ్ కాదు. ఉద్దేశం అది కాదు. క్వాలిటీ పీపుల్ రావాలి, డాక్టర్లు రావాలి, లాయర్లు రావాలి, ఇంజనీర్లు రావాలి, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ రావాలి. ఎవరున్నారు ఇక్కడ? చదువుకున్నటువంటి వాళ్ళు. సమాజాన్ని ప్రభావితం, చదువుకోకపోయినా సమాజాన్ని ప్రభావితం చేసేవాడు. బార్బర్ అయినా పర్వాలేదు, వాడికి ఇన్ఫ్లుయెన్స్, వాడు హిందుత్వవాది ఉండాలి. మనకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు కావాలి సొసైటీ. అది కోరిక ఆమెకి మనకు కోరుతుంది. అలాగే మేము కంప్లీట్ చేశాను. నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి నేను భద్రకాళి మాయకి, స్వామి భగవానికి నమ పార్వతీ పతయే హర మహాదేవ. అలా ఉండండి, ఎంత కుదిరితే అంత. ఎన్నో ఉపన్యాసానికి వెళ్ళారు, మనకి ఏం పని ఉంది? అలా పని ఉండదు. ఆ గుండెకి అలాగా ఒక లేయర్లా పనిచేస్తుంది. ఖచ్చితంగా హెల్త్ విషయంలో కాషియస్గా ఉండాలి. అదే నాకు సమోసాలు చాలా ఇష్టం. ఇప్పుడు పెడితే తిండి ఎందుకని రాత్రి అదే మధ్యాహ్నం పెడితే మధ్యాహ్నం కూడా సమోసా భయంకరమైన ఎందుకు? సమోసా జిలేబీ పెట్టుబడికి ఎందుకని? ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన ఏ ఫుడ్ అయినా తొందరగా తీసుకుంటాం. డీప్గా తీస్తారు.
లేవకూడదా? అందుకని ఇండియన్ ये समुद्र बहुत अंधेरा है గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొస్తుంది నెక్స్ట్ సమోసా షాప్ అండ్ జిలేబీ షాప్ పాయిజన్ అని పెడతారు నెక్స్ట్. సార్ ఓకే ఎవరన్నా కాదు ఎవరన్నా ఏదన్నా మాట్లాడేవాళ్ళు ఇంకా. ఎవరన్నా మాట్లాడితే బాగుంటుంది, ఎవరన్నా సలహా ఇవ్వండి, ఎవరన్నా ఐడియా ఇవ్వండి. మన టార్గెట్ ఏంటంటే అందులో 1300 మంది పడతారు, 1000 మంది వస్తే చాలు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉండే వాళ్ళకి కూడా ఆహారం, మధ్యలో కాఫీ టీలు ఇవన్నీ ఉంటాయి. మాట్లాడే స్వామీజీలు పెద్దలు ఇవన్నీ కార్యక్రమం ఉంటుంది. మధ్యలో కొంచెం కల్చరల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. మనందరం బాధ్యత ముందు కొన్ని చేయాల్సి ఉంటుంది, ఆ రోజు కొన్ని చేయాల్సి ఉంటుంది, అయ్యాక కొన్ని చేయాల్సి ఉంటుంది. మామూలుగా అందరూ తెర మీద కనపడడానికి ఇష్టపడుతుంటారు, అది సహజం. వాళ్ళ సెల్ఫీ బ్యాచ్, శాల్వా బ్యాచ్ అంటారు, దండల బ్యాచ్, దండాల బ్యాచ్. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. వాడు నన్ను కూడా తొక్కి సెల్ఫీ తీసుకుంటాడు. ఆ, ఎప్పుడో పూరిలో ఇది ఏ నెల, అధిక మాసం, ఇది పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. పూరిలో చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి చూస్తుంటే ముసలావిడ వచ్చింది. ఆవిడ జగన్నాథ స్వామి కనపట్లేదు. చైతన్య మహాప్రభు మీదకి ఎక్కి చూశారు. ఏ అన్నారండి, అంటే అన్నారు మహాప్రభు. ఆవిడ ఆత్రం. చైతన్య మహాప్రభు ఎవరు? జగన్నాథుడే. జగన్నాథుడి మీదకి ఎక్కి జగన్నాథుడు చూశారు. ఏమనగా అంత చైతన్యం ఉంది. ఆవిడ మూడు ఏంటి చూశారంటే, దేవుడిని తొక్కాడని దేవుడు చూశాడు. ఈయన దేవుడు ఆవిడ జరగడం ఆవిడకి అనవసరం. మూడు ఇంపార్టెంట్. మూడు పిల్లలు చూడండి, ఏమన్నా పెడితే చేయి కడుక్కున్నా అదేముండదు అడిగి. అలా మనం అలాగా ఆ శిశువులాగా ఉండాలని అబ్బాయి దీక్షితులు గారు చెప్పారు. బాల్యం తిష్టది అంటారు. బాగా చదువుకున్నవాడు బాలుడిలా ఉండాలి అంటారు. బాగా చదువుకుంటే పండితుల్లా ఉండాలి కానీ కాదు. బాగా చదువుకుని బాలుడి వలె పట్టుదల కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరన్నా మాట్లాడు. అదే దాని అర్థం చేశారు. 3 ముక్కలు చెప్పింది. ముందు, ఆ రోజు, వెనక. అంటే ఉదాహరణకి మనం ఇది కార్యక్రమాలు అయ్యాక మధ్యలో నేను హైదరాబాద్ వెళ్తాడు. వెళ్ళి అక్కడ మీరు ఈ ఆ గోళ్ళ వినపడదా తీరుతున్నా ఎందుకు చెప్పండి, అదన్నా గట్టి ఇదన్నా గట్టి ఏది కట్టినా